ఒకప్పుడు వేమనపల్లి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం పక్కనే గొప్ప రాజు నిర్మించిన పాత మేడ ఒకటి ఉండేది. గ్రామస్తులు దాన్ని శాపగ్రస్త మేడ అని పిలిచేవారు. ఎవరు దాని దగ్గరకు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే రాత్రివేళ ఆ మేడలో గాలి లేకపోయినా కిటికీ తలుపులు కొట్టుకోవడం, ఎముకల లాంటి శబ్దాలు, ఏడుస్తున్నట్టు వినిపించే స్వరం పిల్లలకే కాదు పెద్దలకు భయం పుట్టేది. వేమనపల్లిలో ముగ్గురు స్నేహితులు, అన్వి, నిఖిల్, విహాన్. వాళ్ళు ఎప్పుడూ మిస్టరీలు, రహస్యాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపేవారు. ఒకరోజు గ్రామంలోని పెద్దమ్మ ఆ భయంకర కథ వాళ్ళకి చెప్పింది. ఆ మేడలో ఒక మాంత్రికుడు ఉండేవాడు. అతని మంత్ర గ్రంథం ఇంకా ఆ మేడ లోపలే ఉంది. ఎవరైనా దాన్ని తాకితే అతని ఆత్మ మేలుకుంటుంది. అది విన్న నిఖిల్ అన్నాడు, మాయా గ్రంథం నిజంగా ఉందో లేదో మనం తెలుసుకోవాలి. ముగ్గురు కలిసి రాత్రి అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. చంద్రుడు తెల్లగా వెలుగుతున్న రాత్రి. గాలి ఒక్కసారిగా చల్లగా మారింది. ముగ్గురు లాంతర్లు పట్టుకొని మేడకు చేరుకున్నారు. లోపలికి అడుగు పెట్టగానే దీపాలు స్వయంగా మిన్నంటాయి. పాత చీరలు గాలిలో ఊగుతున్నట్టు కదులుతున్నాయి. అప్పుడే నా గ్రంథం ఎవరు దోచుకోవాలనుకుంటున్నారు అన్న మాటలు శబ్దం గాల్లో మార్మోగింది. అన్వి గుండె బలంగా కొట్టుకుంది, కానీ వెనక్కి తగ్గలేదు. మేడ మధ్యలో ఒక పెద్ద హాల్ ఉంది. అక్కడ మధ్యలో బూడిదతో నిండిన చట్రం, దాని పక్కనే ఒక పాత మంత్ర గ్రంథం. నిఖిల్ గ్రంథం దగ్గరకు వెళ్ళగానే చీకటిలో నుంచి ఒక తెల్లని పొగ తీగలా వచ్చి నేల మీద పాకింది. ఆ పొగ క్రమంగా మనిషి ఆకారంలోకి మారింది. అదే ఆ శాపగ్రస్త మాంత్రికుడు అగస్త్య ఆత్మ. అతని కళ్ళల్లో నీలిరంగు వెలుగు మెరుస్తోంది. నా గ్రంథాన్ని చానాళ్లుగా ఎవరూ తాకలేదు. ఇప్పుడు దాన్ని తెరవాలని మీ ధైర్యం ఎలా వచ్చింది అని ముక్కుసూటిగా ప్రశ్నించాడు. విహాన్ ధైర్యంగా ముందుకు వచ్చి అన్నాడు, మేము మీ ఆత్మ యాతనను ముగించడానికి వచ్చాం. మీరు ఎందుకు శాపగ్రస్తులయ్యారు? అగస్త్య ఆత్మ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అతను తన కథ చెప్పాడు. ఒకప్పుడు నేను రాజును రక్షించే మహామాంత్రికుడిని. కానీ రాజు సేవకుడు నన్ను మోసం చేసి నా మాయా గ్రంథాన్ని దొంగిలించేందుకు నన్ను చంపేశాడు. నేను ప్రతీకారం తీర్చుకోలేకపోయాను. అందుకే నా ఆత్మ ఇక్కడే చిక్కుకుపోయింది. ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారు. అంటే ఆత్మకు దురుద్దేశం లేదు. అది తన ఆత్మశాంతి కోసం ఎదురు చూస్తుంది. అప్పుడు మాంత్రికుడు మళ్ళీ అన్నాడు, నా శాపం తొలగాలంటే గ్రంథంలో ఒకే ఒక మంత్రం ఉంది. దాన్ని చదివే వ్యక్తి హృదయం పవిత్రంగా ఉండాలి. మీలో ఎవరికైనా చదవడానికి ధైర్యం ఉందా? అన్వి ముందుకి వచ్చింది. నేను చదువుతాను. అన్వి ఆ మంత్రాన్ని చదువుతుండగా మేడ మొత్తం కంపించింది. కిటికీలు ఒక్కసారిగా మూసుకుపోయాయి. చీకటి పెరుగుతూ పెరుగుతూ వారికి చుట్టూ తిరిగింది. మాంత్రికుడు ఆత్మ గొప్పగా గర్జించింది. కానీ ఆ స్వరం క్రమంగా మృదువుగా మారింది. ఒక ప్రకాశవంతమైన బంగారు వెలుగు అతన్ని పూర్తిగా చుట్టేసి తక్షణమే ఆ వెలుగు ఆకాశంలోకి ఎగిరిపోయింది. మాంత్రికుడి ఆత్మ శాంతి పొందింది. ఆత్మ అంతరించిన వెంటనే వారంతా చూస్తుండగా మేడలోని చీకటి తొలగిపోయింది. ఇక ఆ మేడ శాపగ్రస్తం కాదు. మాంత్రికుడు ఆగ్రహంతో కాదు, ధన్యవాదాలు పిల్లలు అని చివరి మాటలు మృదువైన స్వరం వినిపించింది. నీతి, ధైర్యం, మంచితనం ఉంటే ఏ మాయా శాపాన్ని అయినా జయించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.